హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు. ఈరోజు మనం పొద్దున్నే బీర్ తోటలోకి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బీర్ తోటలో అంటే ఇదివరకు ఈ వీడియో తీస్తున్నాము. ఇదివరకు కాపు పెద్దగా వంగలేదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కాపు ఇప్పుడిప్పుడే బాగా వంగింది. చూడండి, ఈయన కట్టిన విధానాన్ని బట్టి చూడు, బీరకాయ చూడండి ఎంత బాగా నీట్గా కిందకి దిగుతుందంటే అంత నీట్గా చక్కగా దిగేస్తుంది బీరకాయ. ఇప్పుడు అంటే పైనుంచి ఏలాడుతున్నందువల్ల ఆ కాయ బరువు వల్ల ఈ బీరకాయ అనేది చక్కగా దిగంది. చూడండి ఎంత నీట్గా కిందకి దిగున్నాయో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కోసం మనం ఎక్కడి నుంచి అయినా సరే, మనం ఎక్కడ తిరిగినా సరే మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి చూడండి కింద ఉన్నందువల్ల చూడు ఎంత వంకరగా పోయింది బీరకాయ. అంటే ఇది నేల తగిలేసినందువల్ల వంకర పోయింది. అదే నేల తగలకుండా ఉండేది చూడండి, ఇది నేల తగల్లా పైన ఉంది చూడండి, ఇవి ఎంత చక్కగా దిగున్నాయో. అదే డిఫరెన్స్ నేల మీద ఉన్న కాయకి పైన ఉన్న కాయకి డిఫరెన్స్. ఇది పైన ఉన్నది చక్కగా దిగద్ది, కింద ఉన్నది వంకరగా పోతుంది నేల తగిలినందువల్ల. ఇది ఈ విధానం చూడండి. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన వీడియో చూడండి, ఇక్కడ కట్ చేయకుండా చూడండి. బీర్ చెట్లో ఈ విధానం వేసినందువల్ల ఎక్కడైనా సరే మీరు ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు వేసుకున్నందువల్ల మీ బీరకాయ దిగుబడి బాగా ఖచ్చితంగా దిగద్ది. ఎక్స్పోర్టింగ్ పోయేదానికి కూడా ఇక్కడ బీరకాయ చక్కగా ఉన్నందువల్ల మార్కెట్లో కూడా మన బీరకాయని బాగా లైక్ చేస్తారు. అంటే చక్కగా బాగున్నాయి కాబట్టి వంకరగా ఉండకుండా. చూడండి, ఇవేం కొనావరకు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడైనా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి ఎన్నో ఒకటి వంకరపోయి ఉంటుందే కానీ మిగతా అన్నీ బ్రహ్మాండంగా చక్కగా కిందకి దిగుతున్నాయి. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు ఉపయోగిస్తుంది. ఇది ఈ విధానం చూడు, ఈ విధంగా వేసిన పందిరి ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా బీర్ చెట్లు వేయాలనుకుంటే ఖచ్చితంగా మన కోసం మన వీడియో చూడండి. ఈ విధానం చూసి మీరు ఖచ్చితంగా ఇదే విధంగా తయారు చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ దిగుబడి మాత్రం ఫస్ట్ క్లాస్కి వస్తుంది బీరకాయ. ఎప్పుడు ఈ రైతు నిద్రలేసి మొదలుకొని ఇట్లా చెట్లు తవ్వుకోవడం, నీళ్ళు వేసుకోవడం, మందు కొట్టడం, 24 మందు కూడా ఎప్పుడు కొడుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ దిగుబడి వస్తుందని కానీ ఎంత కష్టం ఉంటుందంటే రైతుకి ఫ్రెండ్స్. ఈ రైతులకి జోహార్ ఫ్రెండ్స్. చూడండి, ఇది నేల తగిలింది. నేల తగిలినందువల్ల చూడు ఎలా వంకరపోయిందో. ఈయనే బీరకాయ రైతు. ఇందాక కనిపించాడా, ఆయన వచ్చేసి ఈయన కొడుకు. ఈయన వచ్చేసి బీరకాయ రైతు ఈయనే. ఓకే ఫ్రెండ్స్, మన బీరకాయ రైతు కోసం లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్.